ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్లో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మకు భారత జట్టు మాజీ క్రికెటర్ మనోజ్ తివారీ కీలక సూచనలు చేశాడు. అతడి మైండ్ సెట్ మార్చుకోవాలని, షాట్ సెలెక్షన్పై దృష్టి పెట్టాలని తెలిపాడు. మన వికెట్కు మనం విలువ ఇవ్వకుంటే అలాగే పేలవమైన షాట్లు ఆడతామని అన్నాడు. అభిషేక్ ఇప్పటికే తక్కువ సమయంలో స్టార్ క్రికెటర్గా పేరు తెచ్చుకున్నాడని, ఒకవేళ అతడు సూపర్ స్టార్గా కీర్తి సొంతం చేసుకోవాలంటే మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాలని మనోజ్ తివారీ తెలిపాడు. జట్టును విజయపథంలో నడిపించాలని సూచించాడు. అభిషేక్ ఫీల్డింగ్ గురించి కూడా మనోజ్ తివారీ మాట్లాడాడు. టీమిండియాలో స్థానం కోసం చాలా పోటీ ఉందని చెప్పాడు. అభిషేక్ వారందరికంటే ముందుండాల్సిందేనని, ఫీల్డింగ్లోనూ అతడు 2 క్యాచ్లను వదిలేశాడని గుర్తు చేశాడు. అతడి మైండ్ సెట్లో మార్పు రావాలని మనోజ్ తివారీ సూచించాడు. మరోవైపు అభిషేక్ బ్యాటింగ్లో టెక్నికల్ లోపాలున్నాయని టీమిండియా మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నాడు. అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత అదే రిధం కొనసాగించి పరుగులు చేస్తాడనుకున్నామని తెలిపాడు. కానీ అతడు పేలవమైన షాట్ కొట్టి అవుట్ అయ్యాడని గుర్తు చేశాడు. అతడి మోకాలు బాగా వంగిందని, అలాగే అతడి బాడీ వెయిట్ వెనక్కి పడిపోతోందని అన్నాడు. అతడు సరైన పొజిషన్లో షాట్ ఆడలేదని, ఫ్రంట్ ఫుట్ మీద మరింత బరువు మోపాల్సి ఉందని సూచించాడు. కాగా టీమిండియా టీ20 స్పెషలిస్ట్ బ్యాటర్ అభిషేక్ శర్మ ప్రస్తుతం పొట్టి ప్రపంచ కప్లో ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నాడు. అతడు 6 మ్యాచుల్లో కేవలం 80 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో 3 డకౌట్లు, కేవలం ఒక హాఫ్ సెంచరీ మాత్రమే ఉంది. చావోరేవో తేల్చుకోవాల్సిన పరిస్థితుల్లో టీమిండియా వెస్టిండీస్తో ఆడిన మ్యాచ్లోనూ అతడు విఫలమయ్యాడు. 11 బంతుల్లో 10 రన్స్ మాత్రమే చేశాడు. ఈ క్రమంలోనే అతడి మైండ్ సెట్ను మార్చుకోవాలని మనోజ్ తివారీ సూచించాడు.